ఆనందంగా రావాలి దేవుని సన్నిధికి. అది నా కోరిక. దేవునికి స్తోత్రం. నా కోరిక కాదు, దేవుని కోరిక. మీరు ఇలా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని. ప్రతిరోజు ప్రతి ఆదివారం, మనమేమో ఆదివారం అసలు కనపడం కొంతమంది, కనపడ్డా ఏదో వెళ్ళాలి కదా అన్నట్టు వస్తాం, కానీ ఒక సంతోషం, ఒక ఆనందం రాదు మనకి. యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే ప్రతిరోజు నా బిడ్డలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి కూడికలో నా బిడ్డలు సంతోషంగా కనపడాలని కోరుకుంటున్నాడు. అర్థమైందండి? మనం దుఃఖపడుతూ ఉండాలని, దిగులు పడుతూ ఉండాలని దేవుని కోరిక కదా, సాతాను కోరిక. దేవుని కోరిక మనం ఆనందంగా ఉండాలని. వస్తాయి ఇబ్బందులు, కష్టాలు వస్తాయి, కానీ వాటి అన్నిటి నుంచి దేవుడు తప్పించుకుంటా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏముంది అక్కడ ఆ మాట చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం. ఈరోజు అందరూ కూడా ఆ మాట చదువుతూ ఉంటారు, ఆ మాటని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈరోజు దూత చెప్పిన ఆ మాట, ఆ దూత భయపడకుడి. ఇదిగో మొట్టమొదట చెప్తున్న మాట భయపడొద్దు అనే మాట చెబుతున్నాడు. దూత చెబుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏ రోజు భయపడరు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏ రోజు కూడా భయపడరు. ఎన్నొచ్చినా, పర్వతాలు తత్తరిల్లినా, మెట్టలు పగిలినా, మొత్తం వచ్చి మన ఎదురు నిలబడ్డా, దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు భయపడరు.